నమస్తే. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా 3 ఖాళీలు ఇంకా భర్తీ కాలేదు. ఉండాల్సినటువంటి 18లో కేవలం 15 మంది మాత్రమే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు రేవంత్ క్యాబినెట్లో. ఇప్పుడు మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ ఈ 3 శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. సో వీటిని ఇమ్మీడియట్గా భర్తీ చేయాలంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టుగా అర్థమవుతుంది. దీంట్లో మరి క్యాబినెట్ పూర్తిగా నిండాలంటే ఇంకో ఇద్దరికి అవకాశం ఇవ్వాలి. ఆ ఇద్దరు ఎవరు? సో సమీకరణాలు ఒక పక్కన కుల సమీకరణాలు కావచ్చు, మరో పక్కన జిల్లాల సమీకరణాలు కనుక చూసుకుంటే ఈ రెండు ఎవరికి రాబోతున్నాయి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి ఆధిపత్యం ఇస్తా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ మొత్తంలో దీంట్లో ఆధిపత్యం కనబడుతుందన్నటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి మరోసారి ఏమైనా అవకాశం ఇచ్చేటట్టుగా ఏమైనా కనబడుతుందా? లేకపోతే ఎవరెవరికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకి ఒక మంత్రి పదవి లేదు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక్కటి కూడా మంత్రి పదవి లేదు. మరి ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మరొక పక్కన పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి రంగారెడ్డి జిల్లా నుంచి ఈ ఇద్దరిలో ఎవరికైనా అవకాశం లభించేటువంటి ఆ పరిస్థితి ఏమన్నా ఉండబోతుందా? అంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి ఖచ్చితంగా ఈసారి వరించేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కి. మరి ఆల్రెడీ స్పీకర్గా ఉన్నాడు కదా, మరి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేటువంటిది అనుమానం రావచ్చు. కానీ మొదటి నుంచి కూడా గడ్డం ప్రసాద్ చాలా తన తోచినటువంటి వాళ్ళకి తన అనునాయులతోటి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ చేసుకున్నాడు. గడ్డం ప్రసాద్కి ఈసారి మంత్రివర్గంలో చోటు లభించబోతా ఉంది. స్పీకర్గా మరొకరికి అవకాశం ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. ఇంకొక సీనియర్ మంత్రికి స్పీకర్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ స్థానంలో ఇంకొకరికి అండ్ గడ్డం ప్రసాద్ మంత్రివర్గంలోకి కేబినెట్లోకి తీసుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక రెండవది మరి ఇంకొకటి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం ప్రసాద్కి ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం వరించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్కన ఇప్పటికే ఎన్నోసార్లు అధిష్టానం దగ్గరికి వెళ్ళడం జరిగింది, విజ్ఞప్తులు చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పుడే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా హామీ ఇవ్వడం జరిగింది రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డి ఇటీవల వరుసగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, భవిష్యత్తులో నల్గొండ జిల్లాలో పార్టీ కొంత పటిష్టంగా ఉండాలంటే రాజగోపాల్ రెడ్డి యొక్క సేవలు తప్పకుండా అవసరం అన్నటువంటి భావనతోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు వాళ్ళ అన్నైనటువంటి వెంకటరెడ్డిని పక్కకు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ముఖ్యంగా వెంకటరెడ్డిని పక్కకు పెట్టి పార్టీ సేవల కోసం తనని వినియోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మరి అంటే ఇప్పటికే తెలుసు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. సో మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి అట్లానే పెట్టి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఒకే కుటుంబంలో రెండు పదవులు ఎట్లా ఇస్తారన్నటువంటి విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. కాబట్టి సో చాకచక్యంగా రాజగోపాల్ రెడ్డిని కొంత సైడ్ చేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకుని వెంకటరెడ్డిని సైడ్ పెట్టాలన్నటువంటి ఒక భగీరథమైనటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా ఇప్పుడు మనకు తెలుసు కదా, బీసీ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖని మంత్రి పదవి నుంచి ఆమెను తొలగించేసి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నది. సో ఆమెను పక్కకు పెట్టినట్టయితే ఆ కోటాలో మళ్ళీ బీసీ వస్తాడు. కానీ ఇప్పుడు రెండిట్లలో మంత్రి పదవి ఎవరైతే భర్తీ చేస్తూ ఉన్నారో ఇప్పుడు ఆ భర్తీలలో ఒకటేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అలాగే మరొకటేమో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ రెడ్డికి వెంకటరెడ్డి స్థానంలో ఆయనను తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో చూడాలి ఏం జరగబోతా ఉంది ఏంది అనేది. ఇక అంతేకాకుండా కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు సీరియస్గా పనిచేయనటువంటి వాళ్ళని, అలాగే ఆ మంత్రి సంబంధించినటువంటి వాళ్ళని మార్చాలని చెప్పేసి ఆయా సంబంధించిన శాఖల్లో కొంత డల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శాఖల మార్పు అనేది కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇక ఇప్పుడు దీంతో మొత్తం 18 మందితోటి పూర్తి స్థాయిలో
క్యాబినెట్ విస్తరణ ఉండబోతా ఉన్నది. ఇక బాలు నాయక్ ఎవరైతే ఉన్నారో బాలు నాయక్కి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సారాంశం కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్, త్వరలో 2 బెర్తులు ఖరారు, క్యాబినెట్లోకి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్కు చోటు, స్పీకర్ పదవి సీనియర్ మంత్రికి ఇవ్వబోతున్నారట. మరి స్పీకర్ పదవి సీనియర్ మంత్రికి అంటే ఈ స్పీకర్ పదవి ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా ఇస్తారా? సీనియర్ మంత్రి అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఇక మరి ఆయనకే ఇచ్చి ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వెంకటరెడ్డి ప్లేస్లో భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో మరికొందరికి మంత్రుల శాఖల్లో మార్పులు, పార్టీ సేవలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ అట. మంత్రి కొండా సురేఖపై వేటు పడితే బీసీ సామాజిక వర్గానికే చోటు ఇవ్వబోతా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి అంటే మరి మహిళకి ఇస్తారా, పురుషునికి ఇస్తారా? రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే రాష్ట్ర క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు కొందరు మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 18 మంది మంత్రులు ఉండాలి. అయితే క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి 15 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 2 బెర్తులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వివాదం నడుస్తున్నది. పార్టీ అధిష్టానం కూడా మంత్రి సురేఖపై సీరియస్గా ఉన్నదని, ఒకవేళ ఆమెపై వేటు పడితే 3 బెర్తులు ఖాళీవుతాయి. కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గం నుంచి మంత్రిగా ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను దాదాపు 1/2 డజన్కు పైగా ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. 2 బెర్తుల్లో ఒకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. స్పీకర్కు పదవి ఒక సీనియర్ మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇక కొందరు మంత్రుల శాఖలపై పార్టీ అధిష్టానం నివేదికలు తెప్పించుకున్నట్లుగా చర్చ జరుగుతున్నది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే శాఖలను, పనితీరు సరిగా లేని వారి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని రేవంత్ రెడ్డి మంత్రులకు కేటాయించి ఒత్తిడిని తగ్గించుకోవాలని ఆలోచనతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకరిద్దరు మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని చర్చ కూడా జరుగుతున్నది. సో ఈ 2 జిల్లాల నుంచి ఒకరికి చోటు ఇవ్వబోతున్నారట. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు గాను రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ 2 జిల్లాల నుంచి క్యాబినెట్లో చోటు కల్పించాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరే ముందు పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని చర్చ జరుగుతున్నది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ నుంచి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయం కాంగ్రెస్ను వెంటాడుతుంది. అందుకు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ నాంచుకుంటూ వస్తుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవలు పార్టీని వినియోగించుకొని మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం ఉందని, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడం కుదరదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ని మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్కు మంత్రివర్గంలోకి తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని చెప్తున్నారు. ఇక స్పీకర్ పదవిని ఒక సీనియర్ మంత్రికి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కని నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించిన విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు కూడా భర్తీ చేయబోతున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లు కావస్తున్న డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిని భర్తీ చేయలేదు. ఇటీవల విప్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక డిప్యూటీ స్పీకర్గా మహబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకును పేరు ఖరారు చేసిన అనివార్య కారణాల వల్ల ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఈ అసెంబ్లీ సమావేశాలలోపే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు వినిపిస్తుంది. ఇక చీఫ్ పదవి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. చాలా పోస్టులు అట్లే ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఖాళీ అయినవి ఉన్నాయి, గతం నుంచి ఉన్నటువంటి వాటివి కూడా ఉన్నాయి. వాటిపైన కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఎవరికి ఇవ్వలేదని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డితో పాటు రామ్మోహన్ రెడ్డి ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారో, ఇప్పుడు గడ్డం ప్రసాద్ కనుక తీసుకున్నట్లయితే ఇదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, సో అక్కడ ఆ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం మనం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వ్యతిరేకత నుంచి కొంత కప్పిపుచ్చుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నం. అంతేకాకుండా నల్గొండ జిల్లా కూడా బలంగా కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఉంది కాబట్టి,
సో దాంట్లో రాజగోపాల్ రెడ్డికి సైతం కూడా మిగతాది ఉన్నది కూడా 2-2.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి పదవి కాలం. దీంట్లో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పెడతారా, లేకపోయినట్టయితే ఆయనకు ఏమైనా స్పీకర్ పదవి ఏమైనా ఇచ్చి మరి ఆయనను గౌరవించుకుంటుంది అనేది కూడా చూడాలి. కానీ మొత్తానికైతే ఈ యొక్క భర్తీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉండబోతుందా లేకపోతే ముందే ఉండబోతుందా అనేది కూడా చూడాలి. కానీ ఇన్ని రోజుల పాటు నాన్స్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, వీటన్నిటి కూడా భర్తీ చేసి కొత్త ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీలో కల్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. సో చూడాలి మరి ఈ భర్తీ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎంతమందికి మళ్ళీ ఎవరికైనా ఈ రెడ్డి సామాజిక వర్గాలకే ఇస్తుందా లేకపోతే 2 రెడ్డికే ఇస్తుందా, చివరి నిమిషంలో ఏది కూడా మారేది, ఏదైనా మారవచ్చు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైనా మారవచ్చు. సో మొత్తానికైతే ఈ చర్చ అయితే బలంగా గాంధీ భవన్లో వినపడుతున్నటువంటి ఒక చర్చ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.